మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా మీకు తోడుగా నుండును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడువైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాల సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి ప్రభువా అయోగ్యులముగా మేము వచ్చి ఉన్నాము. ఆకలి గురైనటువంటి మా యొక్క హృదయములకు అవసరమైనటువంటి వాక్యమును మీరు దయచేయండి. మేము ఎల్లప్పుడూ మీ మార్గములలో నిలిచి తత్తరపడేటువంటి వారము గాను, ఈ లోకమును ఆశించి ఈ లోకంలోనికి లాగివేయబడేటువంటి వారం గాను మేము ఉండుకుంటున్నట్లుగా మా దృష్టిని ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధిపై నిలిపి ఉంచి మేము ఎన్నడూ మోసపోకుంటున్నట్లుగా మీ వాక్యములో ఉదక స్నానము చేయొచ్చు, మీ శక్తిని గ్రహించుచు మీ యొద్ద నిలిచి ఉండేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క చిన్న వాక్యములో మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలు వెదకుడి అని సెలవీయబడి ఉన్నది. మేలు అనేటువంటిది మనమందరము మానవులుగా కోరేటువంటిదే. మేలు జరుగుతున్నదంటే ఆశించినటువంటి వారు, మేలును కావాలని కోరుకున్నటువంటి వారు ఎవరు ఉండరు. కీడు జరుగుతున్నది అని తెలిసినప్పుడు దాని నుండి తొలగిపోవాలని, అది మనం మీదకి రాకుండా ఉండవాలని ఆశించేటువంటి వారు మాత్రమే కనబడతారు. అయితే ఈ కీడు జరగటం అనేటువంటిది, మేలు జరగటం అనేటువంటిది అన్ని సందర్భములలోనూ మన యొక్క చేతులలో లేవు. మనం అనేక సార్లు మేలు మాత్రమే జరగాలని అనుకున్నప్పటికీ కీడు కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భములు ఉంటూ ఉంటాయి. అదే విధముగా కీడు ఎన్నడనూ మన యొక్క జీవితంలో ఉండకూడదు అని మనం ఆశించినప్పటికీ కీడు కూడా మన యొక్క జీవితంలో చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటూనే ఉంటుంది. కాబట్టి మేలైనను కీడైనను అది జరిగే విధంగా చేసుకొనటం అనేటువంటిది కొన్ని సందర్భములలో మన చేతులలో ఉన్నటువంటిదిగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భములలో అది మన చేతులలో ఉండదు. ఇక్కడ దేవుని వాక్యములో మనం సెలవిచ్చినట్లుగా మనం నడుచుకున్నట్లయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఎల్లప్పుడూ ఉండి మనలను మేలైనటువంటి మార్గంలో నడిపించేటువంటివిగా ఉండగలవు. మనము అనేక మార్లు ఏమనుకుంటూ ఉంటామంటే, ఈ లోకంలో కనపడేటువంటిది మాత్రమే శాశ్వతమైనది అనేటువంటి అభిప్రాయంలో మనం ఉంటూ ఉంటాం. ఈ లోకములో లేనటువంటి దానిని మనం పొందలేమని మనకు తెలుసు. ఈ క్రమంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మేలుగా మనకు అనిపించినటువంటి దానిని, మనకు మేలుగా తోచినటువంటి దానిని, లాభసాటి అయినటువంటిది అని మనకు అనిపించినటువంటి దానిని పొందాలని మనం ఏ పని అయినా సరే చేస్తూ ఉంటాము. అది దేవుని వాక్యమునకు విరుద్ధముగా ఉన్నప్పటికీ, ఈ లోక సంబంధముగా ఏ విధంగా ఉన్నప్పటికీ, మనము ఏ విధమైనటువంటి జంకు లేకుండా మనము ముందుకు సాగిపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఈ లోక సంబంధమైనటువంటి వారిని మనం చూచినట్లయితే వారికి వ్యాపారములో గాని, వృత్తిలో గాని, మిగిలినటువంటి ఇంకా ఏదైనా సరే జీవిత సంబంధమైనటువంటి దానిలో లాభము చేకూరనై ఉన్నది అని వారికి తెలిసినట్లయితే వారు ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులను దేనినైనా ఉపయోగించుకోవటానికి వాళ్ళకి ఏమాత్రము వెనుకాడేటువంటి పరిస్థితి ఉండదు. చాలా మందికి ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులన్నీ కూడాను వారు నమ్మేటువంటి ఈ యొక్క మత సంబంధమైనటువంటి గ్రంథాలలో కూడా చేయదగినటువంటివే. కొన్ని సందర్భములలో అవి చేయవచ్చును అని వ్రాయబడి ఉన్నది. లాభము సంపాదించేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే అబద్ధము చెప్పటాకైనా సరే, మోసముగా ప్రవర్తించటానికైనా సరే, హత్య చేయటానికైనా సరే, లంచములు చెల్లించటానికైనా సరే, వారికి ఉన్నటువంటి మనసాక్షి అనేటువంటిది ఏ విధంగానూ వారిని గుర్చదు. అయితే ఒక దేవుని బిడ్డగా నీవును నేనును ఏ విధంగా ఉండాలంటే, మన యొక్క మనసాక్షి ఎల్లప్పుడూ పనిచేసేటువంటిదిగా ఉండాలి. మన మనసాక్షి పనిచేసేటువంటిదిగా ఎప్పుడు ఉంటుందంటే, దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవునితో ట్యూన్ అయి ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేసేటువంటిదిగా ఉంటుంది. డెడ్ అయిపోయినటువంటి బ్యాటరీస్ పెట్టినటువంటి ఒక రేడియో పనిచేస్తుందా? పనిచేయదు కదా. అదే విధముగా నీ యొక్క మనసాక్షిని దేవుని యొక్క సన్నిధిలో సరిగా ఉంచుకొనకుండగా, నీవు దేవునితో దినదినము సాంగత్యము చేయకుండగా, ఆయన వాక్యమును ధ్యానించకుండగా, ఆయనతో ప్రతిదినము గడపకుండగా, నీవు మనసాక్షిని సరైనటువంటిదిగా ఉంచుకోవాలంటే అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ప్రతిదినము మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్లి దేవుని యొక్క వాక్య వెలుగులో
దానిని సరిచేసుకోవలసినటువంటి అవసరము ప్రతి ఒక్క విశ్వాసి మీద ఉంటూ ఉంటుంది. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఇవి ఎల్లప్పుడూ ఉండేటువంటివి కావు. ఇవి కేవలము ఈ లోకంలో ఉన్నటువంటి మనకు అనిపించేటువంటి బెనిఫిట్స్ మాత్రమే. అంతకు మించి వాటి యొక్క ప్రయోజనం అనేటువంటిది రాబో కాలంలో ఏమాత్రము ఉండబోటలేదు. మరి ఎల్లప్పుడూ ఉండేటువంటి బెనిఫిట్స్ ఏమిటి అని అంటే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తున్నదంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ కూడాను ప్రభు అనుగ్రహించేటువంటి ఫలములై ఉన్నవి. ఇవి ఇప్పుడును రానున్నటువంటి లోకములో కూడాను నీతో కూడా ఎల్లప్పుడూ ఉండగలిగినటువంటివై ఉన్నవి. రానయ్యున్నటువంటి లోకములో మనము ఆ యొక్క బెనిఫిట్స్ ను పొందాలంటే నశించిపోయినటువంటి తాత్కాలికము కానటువంటి ఫలములను మనం పొందాలని అంటే 2 పనులను నేనును చేయవలసినది. మొదటిగా నీ దేవునిని నీవు పూర్ణ హృదయముతో ప్రేమించాలి, ఆయనను సేవించాలి, ఆయనను వెంబడించాలి. అది మొట్టమొదటిది. అదే విధంగా రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలసి ఉన్నది. ఈ రెండును నువ్వు గైకొన్నట్లయితే, ఈ 2 విషయములలో నువ్వు జాగ్రత్తగా ఉంటున్నట్లయితే మిగిలినటువంటి అన్ని విషయములలోనూ జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవునికి నీవు మొదటిగా లోబడినప్పుడు అంటే నీ యొక్క లోక సంబంధమైనటువంటి నీ ప్రవర్తనను విడిచిపెట్టి దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించినప్పుడు మొదటగా దేవుని యొద్దకు వచ్చి ఆయనతో కలిసి నీవు నడవాలని ఆశించి నీ విశ్వాస పరుగును ప్రారంభించినప్పుడు నీకు దేవునిపై ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, అనురాగం అనేటువంటివి అతీతంగా ఉంటాయి. ఆ సమయంలో నీ కలిగినటువంటి గ్రహింపును బట్టి, నీ హృదయంలో కలిగినటువంటి పశ్చాత్తాపమును బట్టి ఆ అనురాగములు అనేటువంటివి దేవునిని ప్రేమించేటువంటి ఆ యొక్క లక్షణం అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది. నీవు ఏ కపటము లేకుండా దేవునిని ప్రేమించేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. అయితే ఆ మొదటి దినములలో ఉన్నటువంటి ప్రేమ క్రమక్రమంగా నీవు ఎప్పుడైతే నీ దినచర్యలోనికి వెళుతూ నీ యొక్క పనులను చేసుకుంటూ ఈ లోకంలో నీ యొక్క మనుగడ నిమిత్తమై పనిచేస్తూ ఉన్నావో రకరకములైనటువంటి పరిస్థితులను నువ్వు చూడవలసి ఉంటుంది. రకరకములైనటువంటి సమయముల ద్వారా నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మకు నీవు లోబడుతూ అనుక్షణము ఆయనతో నడిచేటువంటి వాడుగా ఉంటేనే తప్ప నీవు ఆ యొక్క పరిస్థితిని కొనసాగించలేవు. ఈ క్రమంలో జరిగేటువంటిది ఏంటంటే చాలా మంది విశ్వాసులు తడబడుతూ ఉంటారు. మొట్టమొదట్లో ఉన్నటువంటి యొక్క ప్రేమ నుండి నెమ్మదిగా అటు ఇటు తొలగిపోవటం అనేటువంటిది, చిన్న చిన్న పొరపాట్లు చేయటం అనేటువంటిది, మొట్టమొదట్లో దేవుని యొక్క సన్నిధికి వచ్చి సమయమును వెచ్చించిన విధంగా ఆ తర్వాత వారు తమ సమయమును వెచ్చించరు. అంటే ఏకాంత ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అదే విధంగా వాక్యములో కూడాను వారు ఎక్కువ సమయమును గడపరు. వాక్యమును చదవటంలోను, వాక్యమును ధ్యానించటంలోను వారి సమయమును గడపరు. క్రమక్రమంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ యొక్క విశ్వాస జీవితం ఎడల అయిష్టత కలగటం అనేటువంటిది ఇదంతా కూడాను ఏదో అప్పుడప్పుడు కనిపించి ఉద్రేకం చొప్పున వచ్చేటువంటిదే గాని ఇది నిలిచేటువంటిది కాదు. దీనిలో నిలిచి ఉండటం అనేటువంటిది మనకు సాధ్యపడదు. మరి ముఖ్యంగా మనము ఈ లోకంలో ఉంటూ మా యొక్క పనులను చేసుకుంటూ దేవుని యొక్క భక్తిని కూడా మనం కొనసాగించాలంటే ఇది మనకు సాధ్యమయ్యేటువంటిది కాదు అనేటువంటి ఉద్దేశంతో పక్కదారి పడతాం అనేటువంటిది చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ యొక్క ఉడుదుడుకల నుండి నీవు తేరుకొని క్రమంగా స్థిరమైనటువంటి భక్తిని, విశ్వాసమును నీవు సంపాదించుకోవాలని అంటే నీవు చాలా పనులు చేయవలసి ఉన్నది. మొదటగా నీవు దేవుని సన్నిధికి తిరిగి రావలసి ఉన్నది. నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటేనే తప్ప మిగిలినటువంటివి ఏవి కూడా నీకు సాధ్యపడవు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చి నీ తప్పిదములను మరల ఒప్పుకొని విడిచిపెట్టి నీవు దేవునితో కొనసాగేందుకు ప్రతిదినము నీవు చేయవలసినటువంటి ప్రార్థనలో గడపటం అనేటువంటిది, వాక్యములో గడపటం అనేటువంటిది నువ్వు ప్రారంభించవలసి ఉన్నది. రెండవదిగా నీవు నీ యొక్క సమయమును ప్రభువును ప్రేమించేటువంటి బిడ్డలతో గడపవలసి ఉంటుంది. మూడవదిగా నువ్వు సంఘంతో ఉన్నటువంటి యొక్క సంబంధములను జాగ్రత్తగా సరైనటువంటి రీతిగా కొనసాగించవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. నాలుగవది ఏంటంటే నీ యొక్క హృదయమును ఫ్రీక్వెంట్ గా ఆడిట్స్ చేసుకుంటూ ఉండాలి. రకరకములైనటువంటి ఆడిట్స్ ఉంటాయి. దినదినము నువ్వు చేసుకునేటువంటి ఆడిట్స్ ఉంటాయి. సంఘముగా కూడినప్పుడు
చేస్తున్నప్పుడు, గుడిలోకి వెళ్ళినప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చేసుకునవలసినటువంటి ఆడిట్స్ అనేటువంటివి ఉంటాయి. అదే విధముగా కూటములకు అటెండ్ అయినప్పుడు, ఆ తర్వాత ఇంకా స్పెషల్ అకేషన్స్ లోను నువ్వు చేయవలసినటువంటి ఆడిట్స్ ఉంటాయి. ఈ ఆడిట్స్ అనేటువంటివి ఎంత ఫ్రీక్వెంట్ గా నువ్వు చేసుకుంటూ దేవునికి సన్నిహితంగా నువ్వు నడవగలుగుతావో, దేవునికి నీవంత ఇష్టడిగా ఉండగలవు. అయితే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, నువ్వు బుద్ధిపూర్వకంగా నీలో ఉన్నటువంటి ఆ ఆదాము యొక్క నేచర్ ను బట్టి నువ్వు పాపమును ఇష్టపడేటువంటివిగా, శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబమును అనుసరించేటువంటి వాడుగా ముందుకు కొనసాగాలని రకరకములుగా అటు ఇటు తప్పిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఏం జరుగుతున్నదంటే, ఈ లోకములో ఉన్నటువంటి ఆశలు అనేటువంటివి, ఈ లోక సంబంధమైనటువంటి లాభసాటి అయినటువంటి మార్గములు అనేటువంటివి మనకు కనులకు ఇంపుగా కనపడటం వలన వాటి వైపుకు మనం లాగబడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే, తత్తరపాటుకు గురి అవుతూ ఉంటాము. అంటే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పేతురు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి తత్తరపడేటువంటి పరిస్థితి. పేతురు తాను ప్రభు యొక్క సన్నిధి నుండి తొలగిపోతాడని అనుకొనలేదు. అయితే తన ప్రాణమునకే ముప్పు కలిగేటువంటి ఆ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు తాను ప్రభువును ఎంచుకొనలేకపోయినాడు. ఇలాంటి తత్తరపడేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నువ్వు విశ్వాసములో నిలకడగా ఉండగలిగినటువంటి వాడుగా ఉండాలని అంటే, నీవు మొట్టమొదటిగా దేవునిలో నిలిచి ఉండాలి. రెండవదిగా ఎల్లప్పుడూ ఆయనకు నమ్మకస్తుడుగా ఉండాలి. మాటలు చెప్పడం అనేటువంటిది చాలా మంది చేయగలరు, ప్రసంగములు కూడా చేయవచ్చును. ఈ లోకములో అనేకమైనటువంటి ప్రసంగములు చేస్తూ సంఘ కాపరులైనటువంటి వారు కూడాను ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల యొద్దకు వచ్చేటప్పటికి వారు దేవుని యొక్క సన్నిధి నుండి పక్క తొలగిపోతూ వారి సంఘస్థులకు కూడా ఇవన్నీ మనం చేయవలసినటువంటి అవసరం లేదు, ఇవన్నీ మనం చేయాలని అనుకుంటే ఈ లోకంలో మనం ముందుకు సాగగలిగినటువంటి పరిస్థితి లేదు అని సంఘస్థులను కూడా వారు వెనుకకు లాగేసేటువంటి వారుగా ఉంటున్నారు. మనకు నేచురల్ గా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనం ఏదైనా తప్పును గనక చేసినట్లయితే మన తప్పును కప్పిపుచ్చుకునేటువంటి సహజంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వాక్యములు ఏమైనా ఉన్నట్లయితే, గ్రంథంలోనే ఉన్నట్లయితే, ఆ సందర్భములను ఉటంకిస్తూ మనం ఏమని చెప్తామంటే, ఫలానా సందర్భంలో దావీదు పాపం చేయలేదా, ఫలాని సందర్భంలో సంసోను పాపం చేయలేదా, ఫలాని సందర్భంలో లోతు పాపం చేయలేదా, ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాము. దేనికి? మనం తప్పు చేశాం కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో దేవుని వాక్యాన్ని వాడుకునటం అనేటువంటిది, ఇది ఒక టెక్నిక్ గా సాతానుడు మన హృదయంలో కలిగించేటువంటి టెంప్టేషన్. ఈ టెంప్టేషన్ కి అనేక మంది లోబడిపోతూ ఉంటారు. కొంతమంది వారికి అవసరమైనటువంటి వాటి విషయంలో మాత్రము ఇక ఏదైనా సరే, 100 6 6 16 సరే, వారు చేయాలనుకున్నటువంటిది మాత్రం చేసి తీరుతూ ఉంటారు. కొంతమంది దాచుకునేటువంటి స్వభావం ఉంటుంది. తప్పిదములు చేస్తారు కానీ ఇతరులకు తెలియకూడదని జాగ్రత్త పడుతూ ఉంటారు. సరే, ఇతరులకు తెలియకూడదు అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను చూడలేడా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను కనుగొనలేడా? నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసని ప్రభు చెప్తున్నాడు కదా. అయితే నీ ఇష్టానుసారంగాను నా ఇష్టానుసారంగాను మనం తొలగిపోతున్నప్పుడు మనం ప్రభు యొద్దకు తిరిగి రావలసి ఉన్నదని గ్రహించుకొనపోయినట్లయితే, నీ హృదయములో ఆ యొక్క వాంఛ అనేటువంటిది కలగకపోయినట్లయితే నువ్వు సరైనటువంటి స్థితిలో లేవని గ్రహించుకొనవలసి ఉన్నది. ప్రభుతో ఎల్లప్పుడూ సరిగా నడుస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, అతను సమంగా పోతూ ఉంటాడు. పరిస్థితి ఏదైనప్పటికీ, తనకు వచ్చేటువంటి పోరాటములు ఏ రకంగా ఉన్నప్పటికీ, ఒడిదుడుకులు అనేటువంటివి కాకుండా తాను వెళ్ళేటువంటి యొక్క భక్తి మార్గం అనేటువంటిది సమంగా ఉంటూ ఉంటుంది. తనకు వచ్చేటువంటి విశ్వాస పోరాటాలని తానుగా ఎదుర్కొని వాటిని సాల్వ్ చేసుకుంటానికి ప్రయత్నించడు గాని, ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్లి ప్రార్థనా పూర్వకంగా వాక్యమును చదవటం ద్వారా, పెద్దల యొక్క సలహాలను, ప్రార్థనా పరుల యొక్క సలహాలను తీసుకోవటం ద్వారా తాను దేవుని యొక్క సన్నిధిలో సమంగా పోయేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. తన ప్రవర్తన విషయమే, మరి ముఖ్యంగా తన మాటల విషయమే అనుదినము తను జాగ్రత్త పడేటువంటి వాడుగా ఉంటాడు. ప్రభుతో తనకున్నటువంటి యొక్క వ్యక్తిగత జీవితమును సరిగా కాపాడుకునేటువంటి విధంగా తాను చూసుకుంటూ ఉంటాడు. నీవు గాని నేను గాని ఏదైనా పొరపాటు చేసినప్పుడు వెంటనే నీవు సరైనటువంటి విశ్వాసమైనట్లయితే వెంటనే మనకు ఏం జరుగుతుందంటే, మనము కలత చెందుతాము. మనము తప్పు చేసేమే, ప్రభువును అప్పగించేమే అనేటువంటి ఆ యొక్క కలత కలుగుతుంది. వెంటనే మనలో ఉన్నటువంటి ఆ నెమ్మది గాని, అప్పటి వరకు ఉన్నటువంటి ఆ శాంతి గాని, సమాధానం గాని పోయినట్లుగా మనం ఫీల్ అవుతాం. వెంటనే మనం దానిని, ఆ పొరపాటును సరి చేసుకోకపోయినట్లయితే మనము స్థిమితమైనటువంటి మనస్తత్వంతో ఉండలేము. ఏదో పోయినట్లుగా,
ఏదో కోల్పోయినట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఇది గనక ఒకవేళ నీలోనూ నాలోనూ జరగకపోయినట్లయితే, అంటే ఏ పొరపాటు మనం చేసినప్పటికీ మనకి మనసాక్షి అనేటువంటిది ఏమాత్రం గద్దించనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, వెంటనే నీవును నేనును గుర్తించవలసినటువంటిది ఏమిటంటే, ఆ యొక్క స్పిరిచువల్ కాంటాక్ట్ అనేటువంటిది సరిగా లేదు. ప్రభుతో నీకును నాకు ఉండవలసినటువంటి ఆ యొక్క సంబంధం అనేటువంటిది సరిగా లేదు అని మనం గ్రహించుకొనవలసి ఉన్నది. కాబట్టి ఈ విషయములన్నిటిలో మనలను మనం జాగ్రత్త పరుచుకుంటూ మనము కీడును విడిచి మేలును వెతికినట్లయితే, అప్పుడు మీరనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును అని ఇక్కడ వాక్యములో సెలవిచ్చిన రీతిగా దేవుడు మనతో కూడా ఎప్పుడూ తోడుగా ఉండగలడు. తోడుగా ఉండటము దేవుడు అనేటువంటిది ఇక్కడ మనకు దేన్ని తెలియజేస్తుందంటే, దానిని బట్టి మనకు జరిగేదంతా కూడా మనం ఊహించినట్లుగా జరుగుతుందని కాదు, అదే విధంగా మనము మేలుకరమైనటువంటిది అని అనుకున్నట్లుగా మనకు జరగకపోవచ్చు. కానీ దేవుడు మనకు నిర్ణయించిన ప్రకారము దేవుడు మనకు సమస్తమును మేలుకరంగా జరుగునట్లుగా నిర్ణయించి ఆ మార్గములో మనం వెళ్ళేటువంటి దిశగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ మార్గములో మనం వెళుతూ ఉంటాం. చిన్నప్పుడు నేను ఆసుపత్రికి వెళ్తూ ఉండేవాడిని. ఏదైనా గాజు పెంకు దిగినా లేకపోతే ఇంకేదైనా దెబ్బ తగిలినా ఆసుపత్రికి వెళ్తూ ఉండేవాడిని. ఆసుపత్రిలో నాకు చాలా భయపడేటువంటి ఒక విషయం ఉండేది. ఏమిటంటే ఇంజెక్షన్ తీసుకోవటం అనేటువంటిది. మాత్రలు ఎన్నైనా మింగుతాను, ఎన్నిసార్లు అయినా మింగుతాను, కానీ ఇంజెక్షన్ కి వెళితే మాత్రం నాకు ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉండేది ఆ చిన్న పిల్లవాడిగా. నాయన నన్ను తీసుకుని వెళ్ళి నెమ్మదిగా వీడికి ఇంజెక్షన్ ఎలా ఇప్పించాలి, ఒకవేళ డాక్టర్ గారు కనుక చూసిన తర్వాత ఇంజెక్షన్ ఇమ్మని రాసినట్లయితే ఎలా ఇప్పించాలి అని ఆయన ఆలోచిస్తూ ఉండేవారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చేటువంటి ప్రదేశం ఒకటి ఉండేది. ఆ ప్రదేశం వైపుకి డాక్టర్ చూసిన తర్వాత అటువైపుకి వెళుతున్నామంటే ఇక నాకు పరలోకపట్నం 12 గుమ్మాలు కనపడతా ఉండేవి. ఇక నాకేదో ఉన్నది అని భయపడుతూ ఉండేవాడిని. ఇక అది తీసుకునేటప్పటికి నాకు ఎలా ఉండేదంటే ఇక మాటల్లో చెప్పలేనది, అంత భయపడుతూ ఉండేవాడిని. కాబట్టి ఈ భయం అనేటువంటిది నాలో ఎక్కువగా ఉండటం వలన ఆ ఇంజెక్షన్ అనేటువంటిది నేను తీసుకోవాలని ఇష్టపడేవాడిని కాదు. కానీ మా నాయనకు తెలుసు అది టెంపరీగా, ఏదో మొమెంటరీగా ఆ ఇచ్చినటువంటి కొద్ది సెకండ్ల పాటు కొంచెం నొప్పిని కలిగిస్తుంది, కానీ ఆ మందు వేయటం వలన నాకున్నటువంటి ఈ రోగం అనేటువంటిది, ఆ ప్రాబ్లం అనేటువంటిది, మెడికల్ ప్రాబ్లం అనేటువంటిది అది క్యూర్ అయిపోతుంది అని చెప్పి ఆయనకు తెలుసు. కాబట్టి నెమ్మదిగా నన్ను ధైర్యపరుస్తూ ఆయన పడాల్సినటువంటి బాధలు నాతో పడుతూ మొత్తానికి ఇంజెక్షన్ అయితే ఇప్పిస్తూ ఉండేవారు. ఈ భక్తి జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే, దేవుడు పంపించేటువంటి పరీక్షలు మనకి ఎలా ఉంటాయి అంటే, మనం ఇష్టపడేటువంటివిగా ఉండవు. దేవా ఇది నేను ఇష్టపడేటువంటిది కాదు, నేను బాధపడేటువంటిదని నీకు తెలుసు కదా, దీనిని నాకు ఎందుకు పంపించావు అనేటువంటి ఉద్దేశంతో మనం రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉంటాము దేవుని. అయితే దేవునికి సమస్తమును తెలుసు. కాబట్టి ఆయన ఏ మార్గంలో మనలను నడిపిస్తూ ఉన్నప్పటికీ మనం ప్రార్థనాపూర్వకంగా దాన్ని ఎదుర్కొంటూ మన యొక్క భక్తి విశ్వాసములను కాపాడుకుంటూ ముందుకు సాగేటువంటి వారంగా మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఒకవేళ దేవుడు గనక కొద్ది కాలం పాటు మనకు శ్రమలను ఇవ్వాలని అనుకొని ఆ మార్గములలో మనం నడిపించినప్పటికీ, ఆ శ్రమలో ఉన్నంత కాలంలో మనం నేర్చుకునేటువంటి విశ్వాస పాఠాలనేటువంటివి ఎంతో విలువైనవిగా ఉంటూ ఉంటాయి. ఆ సమయంలో నేర్చుకున్నటువంటి విశ్వాస పాఠములను నువ్వు ఎన్నటికీ మర్చిపోలేవు. దానివల్ల నీకు విశ్వాసం పెరుగుతుంటుంది. దేవునిపై నీకున్నటువంటి ఆ కృతజ్ఞతా భావము, స్తుతి అనేటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏమి జరుగుతున్నది అనేటువంటిది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ నీవు దేవునితో కాంటాక్ట్ లో సరైనటువంటి విధంగా ఆయన ఆశించేటువంటి రీతిలో ఉంటున్నావా లేదా అనేటువంటిది మనము గమనించుకుంటూ, నీ మనసాక్షికి కీడు అని అనిపించినటువంటి ప్రతిదానిని ప్రక్కకు విడిచిపెట్టి వేసి, నీకు మేలు అని తెలిసినటువంటి ప్రతిదానిని నీ విషయంలోనూ నీ చుట్టూ ఉన్న వారి విషయంలోనూ నీవు గనక అవలంబిస్తూ ఉన్నట్లయితే, మేలు చేసేటువంటి వాడుగా ఉన్నట్లయితే, అప్పుడు ప్రభువు నీకు తోడుగా ఉండి ప్రతి మార్గంలో నిన్ను ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. అనేక మార్లు మన పోరాటములను మనమే చేసుకుంటూ ఉంటాము.
మనమే సాధించుకోవాలని చెప్పి, మనమే దానిని జయించాలని చెప్పి ఆతృత పడుతూ ఉంటాము. కానీ విశ్వాస యొక్క జీవితంలో జరిగేటువంటి పోరాటములలో ప్రభు యొక్క సహాయం లేకుండా నీవును నేనును జయించగలిగినటువంటి పోరాటము ఏది కూడా ఉండదు. చాలాసార్లు నా వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో నేను కొనసాగుతున్నప్పుడు చూచాను, నేను చేసినటువంటిది ఏ మాత్రము లేకపోయినప్పటికీ ఆ యొక్క విషయములలో దేవుడు నా పక్షంగా ఉండి ఆయనే పోరాడి ఆయనే నాకు జయమును అనుగ్రహించినటువంటి సందర్భములు ఎన్నో ఉన్నవి. అదేవిధంగా నా అంతట నేను శ్రమపడి ఎంతో కష్టపడి నా శక్తి మేరకు కృషి చేసినప్పటికీ, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ యొక్క విషయములలో నేను ఫెయిల్ అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నవి. కాబట్టి విశ్వాసముగా మన కన్నులను మనం తెరచి ప్రభు యొక్క సన్నిధిలో మనము సరిగా ఉన్నామా లేదా అనేటువంటి దాని విషయము అత్యంత జాగ్రత్త వహిస్తూ మన ప్రార్థన జీవితమును దేవుని యొక్క సన్నిధిలో కట్టుకొనవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా కట్టుకున్నట్లుగా ప్రభు మనకందరకు సహాయము చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడమైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలమందు మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్యము నిమిత్తము మీ పాదములకు వందనములు. మేము వట్టివారమని మీకు తెలియను తండ్రి, మేము శక్తిహీనులము. అయితే మీరు మా పక్షంగా నుండి ప్రవ్వా, మీరు మా పక్షంగా పోరాడి మా యొక్క పోరాటములో విజేతగా నిలిచేటువంటి వాడు నీవై ఉన్నావు. ఒకవేళ ఈ యొక్క పరుగు పందెములో మేము ఓడిపోతున్నట్లు అనిపించినప్పటికీ, శ్రమల ద్వారా వెళుతున్నట్లుగా అనిపించినప్పటికీ, అది అంతా కూడా ప్రవ్వా మీరు మా నిమిత్తమై ఏర్పరిచినటువంటి మార్గమని మేము గమనించుకుంటూ కలత చెందకుండగా మా హృదయాంతరంగంలో మీకు మాత్రము విశ్వాసములో నమ్మకస్తులమై బ్రతికేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామమునందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.